శివుడికి అత్యంత ప్రియమైన వాహనంగా కైలాసానికి ద్వారపాలకుడిగా ఎలా మారాడు, నంది మరణాన్ని ఎలా జయించాడు, ఈ వీడియోలో ఈ రోజు తెలుసుకుందాం. శిలాదుడు అని ఒక గొప్ప మహర్షి ఉండేవాడు. ఆయనకు సంతానం లేకపోవడంతో అమరత్వంతో పాటు శివుడికి అంతటి శక్తి గల కొడుకు కావాలని పరమశివుడి కోసం ఘోరమైన తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చిన ఈశ్వరుడు ఒక యజ్ఞం ద్వారా శిలాదుడికి కుమారుడిగా జన్మించాడు. ఆ బాలుడికి నంది అని పేరు పెట్టారు. నంది పుట్టడమే దివ్య తేజస్సుతో శివరూపంతో పుట్టాడు. అయితే పెద్దవాడవుతున్న నంది ఒకరోజు శిలాద మహర్షి ఇంటికి మిత్రవరుణులనే ఇద్దరు దేవ ఋషులు వచ్చారు. వారు నందిని చూసి జాతకం పరీక్షించి ఒక ఘోరమైన నిజాన్ని చెప్పారు. శిలాద మహర్షి, మీ కుమారుడు అన్ని విద్యల్లోనూ నిపుణుడే, కానీ ఆయన ఆయుష్ చాలా తక్కువ. కేవలం 7 సంవత్సరాలు నిండగానే నంది మరణిస్తాడు అని చెప్పారు. అది విన్న తండ్రి గుండె పగిలిపోయింది. కన్నీరు మున్నీరుగా విలపించడం మొదలు పెట్టాడు. కథ ఇక్కడ మనకు తిరిగింది. తండ్రి బాధను చూసిన 7 ఏళ్ల చిన్నారి నంది అస్సలు భయపడలేదు. నా తండ్రి నన్ను ఆ పరమశివుడి వరం వల్ల పొందాడు, నన్ను కాపాడే బాధ్యత కూడా ఆ భోలా శంకరుడే అని శపథం చేశాడు. అడవికి వెళ్లి నది తీరాన కూర్చొని నిరాహారంగా అత్యంత కఠినమైన శివ పంచాక్షరి మంత్రాన్ని, అంటే ఓం నమ శివాయ అని జపించడం ప్రారంభించాడు. చిన్న వయసులో నంది చేసిన ఆ ఘోర తపస్సుకు కైలాసం కదిలిపోయింది. నంది తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై నంది దగ్గరకు వెళ్ళి, నాయన, నీ భక్తికి మెచ్చాను. నీకు మరణం లేదు, కాలం నిన్ను ఏమీ చేయలేదు. నువ్వు ఇకపై నా కైలాసానికి అధిపతిగా నాతో పాటే ఉంటూ నాకు వాహనంగా మారిపోని వరమిచ్చాడు. అప్పటి నుంచి సాధారణ బాలుడిగా ఉన్న నంది శివుడి అనుగ్రహంతో దివ్యమైన వాహన రూపంలో స్వామివారి సేవలు ధరించాడు. మృత్యుని సైతం జయించి ఈశ్వరునికి అత్యంత ఆప్తుడుగా మారాడు. చూశారుగా, నంది కేవలం శివుడిని వాహనం మాత్రమే కాదు, మరణాన్ని గెలిచిన ఒక గొప్ప మహాభక్తుడు. అందుకే గుళ్ళల్లో నంది చెవిలో మనం ఏది కోరికలు చెప్తే నేరుగా శివునికి చేరవేస్తాడని అంటారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. సర్వం శివం.